ఈరోజు ఆదివారం కావడంతో రవిగ్రహ ప్రభావం కుంభరాశి వారి వ్యక్తిత్వం, సామాజిక గుర్తింపు మరియు వృత్తి సంబంధిత అంశాలపై ప్రధానంగా ఉంటుంది. రాశాధిపతి శని ప్రభావం కూడా కొనసాగుతుండడంతో ఈరోజు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడానికి మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టిలో మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు అహంకారాన్ని దూరంగా ఉంచడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపార విస్తరణకి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని విషయాల్ని 1-2 సార్లు పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక శ్రమ కారణంగా అలసట, కాళ్ళనొప్పులు లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. పెద్దల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్నేహితుల నుంచి కూడా సహకారం లభించే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగస్వామితో అపార్థాలు తొలగి సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం లేదా మధ్యాహ్నం ముందు పూర్తి చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి శనిగ్రహం అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.